టు న్యూస్. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపొందారు. మన్నే జీవన్ రెడ్డిపై 108 ఓట్ల మెజారిటీతో నవీన్ రెడ్డి విజయం సాధించారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే నవీన్ రెడ్డి గెలుపొందడంతో కౌంటింగ్ ప్రక్రియకు ముగించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలుపొందారు. ఇక మన్నే జీవన్ రెడ్డిపై 108 ఓట్ల మెజారిటీతో నవీన్ రెడ్డి విజయం సాధించారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే నవీన్ రెడ్డి గెలుపొందడంతో కౌంటింగ్ ప్రక్రియ ముగించారు. ఇక స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అటు మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సో శంకర్, ఇక కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు ఆర్ఓ. ఈ విజయానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి ఉత్కంఠకైతే తెరపడింది. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్లతో కూడా విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మన్నెన్ జీవన్ రెడ్డిపై 111 ఓట్లు అని అనుకుంటున్నారు. తేడాతో విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఈ ఫలితాలన్నీ కూడా వెలువడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కౌంటింగ్ ప్రారంభమైనటువంటి 2 గంటల లోపే ఫలితాలన్నీ కూడా రావడంతో ఇక్కడ నవీన్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా మొత్తం 1437 ఓట్లు పోలు కాగా దాంట్లో 27 చలన ఓట్లుగా కూడా నిర్ధారించారు. దాంట్లో చెల్లిన ఓట్లలో దాదాపు 1416. దీంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి 763, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 652. ఇక స్వతంత్ర అభ్యర్థి కూడా ఒక ఓటు పడడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్లతో కూడా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో కూడా దీనికి సంబంధించి అధికారికంగా అనౌన్స్మెంట్ అయితే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఉప ఎన్నిక స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పోటాపోటీగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పూర్తిగా ఒక ఆధిపత్య పోరు అనేది కొనసాగింది. ఎట్టకేలకు ఈ రోజు కౌంటింగ్ తో అయితే పూర్తిగా విజయం అయితే బీఆర్ఎస్ వరించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శంకర్.